రైతన్నలకు నమస్కారం. జై జవాన్ జై కిసాన్. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే రాజ్యానికి తొలిమెట్టు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 48 లక్షల మంది ఆసరా పింఛన్ వాహులు, వృద్ధులు, వికలాంగులు, వితంతువులు తెలంగాణ ప్రజానికానికి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే తీసుకొని రావడం జరిగింది. మనం ఈరోజు ఈ వీడియోలో ఆసరా పింఛన్లు జూన్ 15 నుండి 4016, 6016 వీరందరికీ రద్దు, ఇంటి వద్దకే, ఇంట్లో ఇద్దరికి. దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. ఎవరైనా మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మిత్రులారా, మీరు మన వీడియోని లైక్ చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పింఛన్ల కోసం వేచి చూస్తున్న 48 లక్షల పింఛన్ వాహులకు వీడియో చేరడం అనేది జరుగుతుంది. అదేవిధంగా వీడియోని బంధుమిత్రులకు షేర్ చేయడం వల్ల ఎవరైతే ఆసరా పింఛన్ల కోసం వేచి చూస్తున్నారో వారందరికీ ఈ వీడియో చేరి వారు కూడా సమృద్ధిగా దీనికి సంబంధించిన పూర్తి సమాచారం గురించి తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. మిత్రులారా, ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేయడం వల్ల మీకు ఉన్న వినూత్నమైన ఆలోచనలను పూర్తిగా సమృద్ధిగా మీకు సమాచారం అందించడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా, లోపభూయిష్టమైన సమాచారంతో యావత్ తెలంగాణ రైతాంగా ముందుకు తీసుకుని రావడం అయితే జరుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్లిపోదాం. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పింఛన్ల కోసం వృద్ధులకు 2016 నుంచి 4016 రూపాయలకి, వికలాంగులకు 4016 రూపాయల నుంచి 6016 రూపాయలకు గినక పెంచితే తెలంగాణ రాష్ట్రానికి 22,000 కోట్ల రూపాయలు కావాలి అని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఒక అంచనాకు రావడం జరిగింది. ఇప్పటికే రైతు రుణమాఫీకి 40,000 కోట్ల రూపాయలు అవుతాయి. దీనికి సంబంధించి బాండ్లను అమ్మి ఆగస్టు 15 లోపు దీని రైతు రుణమాఫీ చేసి తీరుతాం అని చెప్తున్న తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి పెరిగిన ఆసరా పింఛన్ల పైన ఆసక్తి లేదా? ఆసరా పింఛన్ వాహుల యొక్క 48 లక్షల ఓట్లు అవసరం లేదా? కేవలం ఇది తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతూ మాత్రమే ముందుకు సాగుతున్నదా? తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన అని పేర్కొన్న ప్రభుత్వం ప్రజా నిర్బంధ పాలనగా ముందుకు సాగుతున్నదా అని రాజకీయ నిపుణులు, తెలంగాణ రైతాంగం, తెలంగాణ వృద్ధాప్యం ప్రతి ఒక్కరు క్వశ్చన్స్ వేస్తూ ఉన్నారు. ప్రజా దర్బార్ దగ్గర పింఛన్లు రాలేక పింఛన్లు పెంచాలని లక్షల మంది, ఎంతో మంది రోడ్ల మీదకి వెక్కుతున్న సందర్భంలో నిరుద్యోగులు, ఉద్యోగులు డబ్బుల కోసం, ఉద్యోగులు జీతాల కోసం, నిరుద్యోగులు ఉద్యోగాల కోసం తెలంగాణ రాష్ట్రంలో రోడ్లపైకి వస్తున్న తీరులో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తన వైఖరిని ప్రజలకు విరుద్ధంగా ముందుకు వెళ్తున్నదా? ఎమ్మెల్యేలను గుంజుకోవడంలోనే ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమ పథకం పైన మభ్యపెట్టట్లేదా అని వెల్లువవుతున్న తరుణంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఇదివరకే మే నెల ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమం పూర్తి చేసింది. మరి ఈ జూన్ నెలలోనే ఎన్నికల మేనిఫెస్టోలో విధంగా పేర్కొన్న విధంగా 4016, 6016 రూపాయల పింఛన్ని జూన్ 15 నుండి పంపిణీ కార్యక్రమం చేయాలి. యథావిధిగా మీరు పేర్కొన్న విధంగానే ఇంటి వద్దకే ఇవ్వాలి, ఇంట్లో ఇద్దరికే ఇవ్వాలి అని కోరుకుందాం. మనకు మిత్రులారా, శ్రేయోభిలాషులారా, ఎన్నికల మేనిఫెస్టోల సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు సీఎం రేవంత్ రెడ్డి గారు పేర్కొన్నారు. ఇంట్లో బీడీల పింఛన్ వస్తే వృద్ధాప్య పింఛన్ వస్తుంది, వృద్ధాప్య పింఛన్ వస్తే వికలాంగుల పింఛన్ వస్తుందని చెప్పిన ప్రభుత్వం ఇంటి వద్దకి, ఇంట్లో ఇద్దరికి ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు తన వైఖరిని మార్చి రేషన్ కార్డు పైన ఒకే పథకం అని పేర్కొంటుంది. మరి మహిళా సోదరిమణులు 2,500 రూపాయల కోసం 1000 కళ్లతో వేచి చూస్తున్న తరుణంలో మరి మహిళా సోదరిమణులు 1,70,00,000 మంది మహిళా సోదరిమణుల ఓట్ల అవసరం లేదా? మరి సాధ్యం కాని హామీలనిచ్చి ప్రజలను మభ్యపెడితే ప్రజలు తన
వైఖరిని వెల్లడించరా? వీటన్నింటికి సమాధానం అతి త్వరలో రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గ్రామాల నుంచి పట్టణంలో నుంచి జిల్లాల్లో కూడా ప్రజలు తన వైఖరిని తెలిపి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క మెడలు వంచి ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తారని కోరుకుందాం. వీడియో నచ్చితే మిత్రులారా లైక్ చేయండి, మిత్రులారా షేర్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.